నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశమంతా బీహార్ వైపు చూస్తుంది. సో ఇప్పుడు అక్కడ బీహార్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కేవలం 1-2 నెలల్లోనే నవంబర్ లోపు అక్కడ బీహార్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే నోటిఫికేషన్కి ఈసీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఓటర్ లిస్ట్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. చాలామంది డిలీషన్స్ అయినాయి. ఇప్పుడు ఆ డిలీషన్స్ నేపథ్యంలోనే ఇప్పుడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఓట్ చోరీ అన్న అంశం తెర మీదకి తీసుకొచ్చినటువంటి వ్యవహారం. ఇది పెద్ద ఎత్తున కాక రేపుతోంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే సీఎంగా ఇప్పటిదాకా ఒక వరుసగా కంటిన్యూ అవుతున్నారో నితీష్ కుమార్, ఆయన మీద కొంత యాంటీ ఇన్కంబెన్సీ బాగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఆయన ఎటు తిరిగైనా బీహార్ ప్రజలు ఓడించాలని ఒక లక్ష్యం పెట్టుకుందారు. సో అందుకని ఇప్పుడు బీజేపీ రంగంలో దిగి నానా ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా ఎన్డీఏని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అన్న ఒక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. సరే, ఇక్కడ వీళ్ళ వ్యవహారం అటు ఉంచితే, అంటే ఇక్కడ ప్రధానంగా ఏ అంశంలో ఇక్కడ 2 కూటములు హోరాహోరీగా ఉన్నాయి. అంటే మార్జిన్ చాలా స్లైట్ మార్జిన్ కనిపిస్తుంది. అంటే 1% to 1.5% మాత్రమే మార్జిన్ ఉంది 2 కూటములకి. అంటే ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్లా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ మహాగఠబంధన్లో వీళ్ళిద్దరికీ ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్ చాలా టైట్ ఫైట్ నడుస్తుంది. 1 to 1.5% మాత్రమే మార్జిన్ ఉంది. సో ఇప్పుడు ఆ 1 to 1.5% మార్జిన్తో ఇప్పుడు ఎవరు బీహార్ని కైవసం చేసుకోబోతున్నారు, ఎవరికి అక్కడ అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అధికారంలోకి రావాలంటే ముందు ఏ కూటమైనా కొంత యునైటెడ్గా ఉండాలి. అంటే వాళ్ళలో కుట్రలు కుతంత్రాలు లేకుండా, సీట్ షేరింగ్లో ఒక అవగాహనాబద్ధంగా, కొంత కోఆర్డినేషన్ గ్యాప్స్ లేకుండా ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయనుకుంటా బీహార్లో. మరి ఇటువంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా అక్కడ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా అక్కడ ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా అక్కడ రాజకీయాలన్నీ కూడా మారుతున్నాయి. అంటే పొలిటికల్ డైనమిక్స్ కొంత చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది బీహార్లో. సో ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష కూటమి ఏదైతే మహాగఠబంధన్ ఉందో, ఇప్పుడు అక్కడ సీట్లకు సంబంధించినటువంటి షేరింగ్ వ్యవహారంలో లొల్లి స్టార్ట్ అయినట్టుగా ఇప్పుడే ప్రచారం జరుగుతుంది, ఉత్కంఠం రేపుతోంది. ఏ క్షణంలోనైనా ఆ మహాగఠబంధన్లో కొంత చీలికలు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కథనాలు వస్తూ ఉన్నాయి. అంటే చీలిక దిశగా ఏమన్నా అడుగులు పడే అవకాశాలు ఉన్నట్టుగా కొంత నిపుణులు భావిస్తున్నారు. అంటే అక్కడ కనుక చీలిక పడితే అది ఖచ్చితంగా ఎన్డీఏకి లబ్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటిదాకా తేజస్వి యాదవ్ ఎవరైనా ఉన్నారో ఆయనకి 33% ఆయన్ని సీఎం కావాలని బీహార్ ప్రజలు కోరుతున్నారు. చాలా వరకు సర్వేస్లో 30 to 40, ఇది ఇంచుమించు రఫ్గా ఏ సర్వే తీసుకున్నా 30 to 40 ఈయనకి సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. సరే, ఇక్కడ కాంగ్రెస్ కూడా మేమేం తక్కువ తినలేదని, మాకు కూడా సీట్లు ఇవ్వాల్సిందే అని పట్టుపట్టి కూర్చోటటువంటి నేపథ్యంలో మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లకి ఇప్పుడు రాహుల్ గాంధీ యాత్ర తర్వాత కాంగ్రెస్కి పెరుగుతున్నటువంటి గ్రాఫ్ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ కూడా కొంత గ్రాఫ్ పెరుగుతోంది. ఓట్ చోరీ అని, లేకుంటే ఈయన యాత్ర చేయటం పెద్ద ఎత్తున, ఇటువంటి నేపథ్యంలో గ్రాఫ్ పెరుగుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సర్వేలు చేసుకొని వాళ్ళేంటో వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు చిక్కుముడి ఉంది. ఆ చిక్కుముడి కొంత ప్రాపర్గా అడుగులు పడితే బీహార్లో మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా చిన్నపాటి స్ప్లిట్ ఏర్పాటైనా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కూటమిలో ఏం జరుగుతుందంటే, కూటమిలో ఆర్జేడీ మెజారిటీ స్థానాలు పోటీ చేస్తామనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. ఎవరు? తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి ఆర్జేడీ పార్టీ. మరి ఇక్కడ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మాకు కూడా స్థానాలు ఇవ్వాల్సిందే అంటే ఇక్కడ ఇద్దరి మధ్య డిస్కషన్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. అంటే మాకు కూడా గెలిపే అవకాశాలు ఉన్నాయి. సో గెలిచే అవకాశం ఉన్నటువంటి స్థానాల్లోనే పోటీ చేస్తామని కాంగ్రెస్ వాదిస్తోంది. అదే ఇప్పుడు ఈ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గొంతెమ్మ కోరికలతో కొంత పేచీకి దిగుతుండడంతో రాజకీయంగా హిట్ పుట్టిస్తుంది. అంటే ఇక్కడ ఆర్జేడీ ఎక్కడైతే గెలుపు స్థానాలు ఉన్నాయో అవే స్థానాల్లో కాంగ్రెస్ కూడా మేము కూడా పోటీ చేస్తాము అని ఇప్పుడు పోటీకి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఆర్జేడీకి కూడా ఎఫెక్ట్, ఎంటైర్ మహాగఠబంధన్కే ఎఫెక్ట్. అంటే ఈ పరిస్థితిలో మహాగఠబంధన్లో కూడా పార్టీలన్నీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుంది. అంటే నోటిఫికేషన్ రాకముందుకే ఇంకా వీళ్ళకి ఒక అంచనాకు రాకుండా, యునైటెడ్గా లేకుండా, కోఆర్డినేషన్ గ్యాప్స్ తోటి సీట్ల షేరింగ్లో కొంత వివాదాలు తలెత్తితే మరి ఏ పార్టీలు ఆ పార్టీలు తలాదారి చూసుకుంటాయన్న చర్చలు కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారుతుంది. అంటే ఇక్కడ కనుక ఒక క్లాష్ ఏర్పడితే అది ఖచ్చితంగా ఇంకొక కూటమికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా బీహార్లో మనకి 243 స్థానాలు ఉన్నాయి. ఈ 243 స్థానాల్లో మరి ఈ అసెంబ్లీ సీట్లలో
కొంత మహాగఠబంధన్ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్నటువంటి ఆర్జేడీ 150 స్థానాల్లో పోటీ చేస్తారని పట్టుబడుతుంది. ఆర్జేడీ 150 స్థానాలు. మరి ఇక్కడ మిగిలినటువంటి కాంగ్రెస్ అంటే పార్టీలు కాంగ్రెస్ కానీ, సిపిఎంఎల్ కానీ, లిబరేషన్ పార్టీ కానీ, లేకపోతే సిపిఐ, సిపిఎం, అట్లాగే జేఎంఎం, విఐపి, ఆర్ఎల్పి పార్టీలు కొంత సర్దుకొని పోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గ్రాఫ్ అంతా తేజస్వి యాదవ్ వైపే చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిగతా పార్టీలు వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ వామపక్ష పార్టీలు కానీ, లేకుంటే ఇతరత్ర అక్కడ చిన్న చితక పార్టీలన్నీ ఎవరైతే మహాగఠబంధన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత కలిసి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ గోల్ ప్రధానంగా ఎన్డీఏని ఓడించాలి, మహాగఠబంధన్ అధికారంలోకి రావాలి. ఈ ఫార్ములాతో ముందుకెళ్ళాలి. అంటే లేదు మేమే పోటీ చేయాల్సిందే, మాకు ఇన్ని స్థానాలు కావాల్సిందే అని పట్టుబడితే అది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు గత ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అన్ని స్థానాలు కోరుతున్నటువంటి పరిస్థితి. 70 సీట్స్. అదే సమయంలో గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి విఐపి పార్టీ కూడా ఇప్పుడు మహాగఠబంధన్ కూటమిలో చేరింది. అది ఎన్డీఏలో లేదు ఆ పార్టీ. మరి ఆ పార్టీ కూడా 60 అసెంబ్లీ స్థానాలతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని పట్టుబడుతోంది. ఆ పార్టీ 60 స్థానాలు కోరుకుంటోంది. అట్లాగే డిప్యూటీ సీఎం. సో ఇట్లా మరి ఇదే వ్యవహారంలో ఇక లిబరేషన్ పార్టీ ఉంది. ఆ పార్టీ 40 స్థానాలకు డిమాండ్ చేస్తోంది. లిబరేషన్ పార్టీ. సో ఇప్పుడు ఈ వ్యవహారం ఇట్లా నడుస్తున్నటువంటి నేపథ్యంలో తేజస్వి యాదవ్ మొత్తం 243 స్థానాల్లో కూడా పోటీ చేసే సత్తా తమకు ఉంది అని ఆయన ప్రకటించాడు. ఇప్పుడు ఆయన ప్రకటనే కొంత సంచలనంగా మారుతుంది. అంటే ఇప్పుడు మహాగఠబంధన్లో ఏమన్నా చీలికలు వచ్చాయా అని అనుమానం కలుగుతోంది. ఎందుకంటే మాకు 243 సీట్స్లో పోటీ చేసే సత్తా మాకుంది, మిత్రపక్షాలన్నీ కేవలం గొంతెమ్మ కోరికల్ని కోరుతోంది, మరి తీర్చలేనటువంటి ఏమన్నా భావిస్తోందా ఆర్జేడీ అనేది ఇప్పుడు మనకు ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. అంటే మరి ఈ వ్యాఖ్యల తర్వాత ఇంకొక అనుమానం కూడా వస్తుంది. వాళ్ళు ఏమన్నా ఒంటరిగా పోటీ చేసే ఆలోచన ఏమన్నా ఉందా ఆర్జేడీ సింగిల్గా? అంటే సింగిల్గా వెళ్తే కూడా మళ్ళీ మరి గెలుపు సత్తా ఎంతవరకు ఉంటుందని కూడా చూడాలి. ఎందుకంటే ప్రజలు తేజస్వి యాదవ్ వైపు 33% ఉన్నప్పటికి కూడా మరి ఓటుగా ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఒంటరిగా పోటీ చేసే ఆలోచన ఏమన్నా చేస్తారా? లేదు, బీహార్లో 2004 నుంచి ఈ పొత్తి రాజకీయాలే కొనసాగుతూ ఉన్నాయి. అంటే మధ్య 1-2 సార్లు కొంత ఎక్కువ కాలం కాంగ్రెస్ ఆర్జేడీ కలిసే పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి 2 పార్టీలతో కూడా జేడీయూ చేతులు కలిపి 2015 ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే 2020 ఎన్నికల్లో జేడీయూ విడిపోయి బీజేపీ పక్షాన చేరినటువంటి నేపథ్యం. ఇలా బీహార్లో కొంత పొత్తు రాజకీయాలు, కొంత ఎప్పటికప్పుడు యాడిషన్స్ డిలీషన్స్ అవుతూనే ఉన్నాయి. అంటే అక్కడ ప్రజలకు కూడా కొంత పొలిటికల్లో ఈ పొత్తులు కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు తాజా ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిగా ఇప్పుడు మహాగఠబంధన్ ఒక కీలకమైనటువంటి శక్తిగా రాష్ట్రంలో ఎదుగుతూ ఉంది బీహార్లో. సో ఇట్లా ఎదుగుతోంది అనుకున్నటువంటి టైంలో సీట్ల లొల్లి కనుక ఇప్పుడు కనుక ఆ మహాగఠబంధన్ని కకావికలం చేస్తే ఖచ్చితంగా అది ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా కేవలం ఇందాక చెప్పినట్టుగా 1% మాత్రమే ఉంది డిఫరెన్స్. ఇప్పుడు అట్లా కనుక అటు ఇటుగా వస్తే ఇబ్బంది అవుతుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి 70 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది కేవలం 19 స్థానాలే. అంటే ఇన్ని స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తే ఇక్కడ 19 సీట్లు గెలుపు. మరి వాళ్ళ ఇప్పుడిప్పుడు గ్రాఫ్ పెరుగుతోంది కాంగ్రెస్ పార్టీది. మరి అది గెలిచేంత గ్రాఫ్ ఉందా? మరి అక్కడ వాళ్ళు ఏ స్టైల్లో వర్క్ చేస్తుందని చాలా కీలకం. మరి ఇప్పుడు తాజా ఎన్నికల్లో కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా అన్నే స్థానాలు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్లో ఇప్పుడు తేజస్వి యాదవ్ ఆర్జేడీతో కొంత పట్టు బిగించినట్టుగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడినటువంటి 51 స్థానాల్లో దాదాపు 37 స్థానాల్లో పోటీకి ఆ పార్టీ కొంత విముఖంగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అంటే తమకు కేటాయించినటువంటి సీట్లలోనే కొన్ని చోట్ల గత దశాబ్దన్నరగా మహాగఠబంధన్ పార్టీలు ఏమీ గెలిచినటువంటి చరిత్ర లేదని కూడా కాంగ్రెస్ చెప్తోంది. మరి ఇలాంటి స్థానాలు సుమారుగా 21 స్థానాలు ఉన్నట్లుగా కూడా కాంగ్రెస్ లెక్కలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ స్థానాల్లో కొన్ని ఆర్జేడీ తీసుకొని మరి గత ఎన్నికల్లో ఆర్జేడీ పోటీ చేసినటువంటి స్థానాలను తమ పార్టీకి కేటాయించాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాదనతో ఏకీభవించేందుకు ఆర్జేడీ నేతలు ససేమేరా అంటున్నటువంటి పరిస్థితి. ఆ దిశగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది బీహార్ నుంచి. అందుకే ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందని
తేజస్వి యాదవ్ చేసినటువంటి ప్రకటన కొంత సీరియస్గానే ఉంది. అందుకని పరిశీలకులందరూ కూడా ఏం జరగబోతుంది అని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్తో సంప్రదించకుండా తాను సీఎం అభ్యర్థినంటూ కూడా ఆర్జేడీ నేతగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ ప్రకటించడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత లేదు నేనే సీఎం అభ్యర్థిని కొంత ఆయన ప్రొజెక్ట్ అవడం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి నచ్చట్ల. అంటే జాతీయ పార్టీలో ముందుగానే చెప్పే ఫేస్ ఆఫ్ ది పార్టీ చెప్పే ఇది కరెక్ట్, ఇది సాంప్రదాయం కాదు. అయితే ఇక్కడ ప్రధానంగా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి పైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అభ్యంతరం ఒకవేళ లేకపోయినా, అంటే తమకు ఒక మాట మాత్రం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీతో పర్మిషన్ లేకుండా, అంటే సంప్రదింపులు జరపకుండా, పర్మిషన్ ఇన్ ద సెన్స్ సంప్రదింపులు జరపకుండా కాంగ్రెస్ కొంత అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సభలో ఉండగానే ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారన్నది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీహార్ నాయకులందరూ కూడా సన్నాయి నొక్కుతున్నారు. ఆల్రెడీ ఎక్కడదక్కడ గ్రిల్ చేస్తున్నారు ఆర్జేడీని. మరి ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ముంచుకొస్తున్నాయి. ఇటువంటి సిగపట్లు గత మహాగఠబంధన్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగానే కనిపిస్తున్నాయి. మరి ఈ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కోఆర్డినేషన్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మహాగఠబంధన్ గెలుపు పైన ప్రభావం చూపే దిశగా ఈ చీలికలు కనుక దారితీస్తే అది ఎన్డీఏకి లాభపడుతుంది, కానీ ఈ మహాగఠబంధన్కి కూడా నష్టపోయే అవకాశాలు ఉంటుంది. తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు గతంలో సర్వేలు మనం ఆత్మసాక్షి కానీ లేకుంటే చాణక్య స్ట్రాటజీ సర్వే రిపోర్ట్స్ కూడా బీహార్ మీద మనం చేసిన సందర్భంగా ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా ఇదే. ఏంటి, ఎన్డీఏ మరీ గెలవాలి అంటే నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎక్కువ నితీష్ కుమార్ మీద ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ ఎక్కువగా పోటీ చేయాలి. అట్ ద సేమ్ టైం మహాగఠబంధన్ ఇండియా ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ ఇండియానే మహాగఠబంధన్ అనుకోండి, కానీ ప్రతిపక్ష కూటమి ఇండియా ఇక్కడ కాంగ్రెస్ తక్కువగా పోటీ చేయాలి, ఆర్జేడీ ఎక్కువగా పోటీ చేయాలి. ఎందుకంటే తేజస్వి యాదవ్ గ్రాఫ్ ఉంది 33 అబౌవ్ 30% పైగానే ఇప్పుడు ఆయన కోరుకుంటారు. అంటే 30 to 40% కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మహాగఠబంధన్ గెలవాలంటే ఆర్జేడీ ఎక్కువ స్థానాలు పోటీ చేయాలి, ఎన్డీఏ అధికారంలోకి రావాలంటే బీజేపీ ఎక్కువగా పోటీ చేయాలి. అప్పుడు నితీష్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఇక్కడ పెద్దగా ప్రభావం పడే అవకాశాలు లేదు. సో ఇట్లా నడుస్తున్నటువంటి క్రమంలో మరి మహాగఠబంధన్ మరి గతం నుంచి కూడా పొత్తు రాజకీయాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మధ్య రిలేషన్స్ ఉన్నటువంటి సందర్భంగా మరి ఈ చీలికలు, కోఆర్డినేషన్ గ్యాప్స్ అన్ని నోటిఫికేషన్ వచ్చినాక సెటరైట్ అవుతావని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్జేడీ నాయకులు భావిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, మరి వాళ్ళు కలిసి పోటీ చేస్తారా, లేకుంటే కొన్ని సందర్భాల్లో ఈ పొత్తుల్లో ఏమవుతుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిందో అక్కడే కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చింది కూడా ఆ ఢిల్లీ ఎన్నికల్లో. సో ఇట్లా వాళ్ళ ఇద్దరి మధ్య పొత్తు కోఆర్డినేషన్ లేకపోవటం, అభ్యర్థిత్వాలో కొంత క్లారిటీ లేకపోవటం, అదే సేమ్ కూటమి నుంచి మేము ఇండియాలో కేవలం జాతీయ స్థాయిలో పార్లమెంట్ వరకే మా ఇండియా కూటమి, మేము ఢిల్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి లేదు అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పోటీ చేసిన చోట ఆమ్ ఆద్మీ పోటీ చేసిన చోట కాంగ్రెస్ పార్టీ ఇట్లా పోటీ చేసుకొని వాళ్ళే పొడుచుకున్నటువంటి పరిస్థితులు ఢిల్లీ ఎన్నికల్లో ఉన్నాయి. అంటే ఎంత పార్లమెంట్ ఎన్నికల వరకు ఇండియా కూటమి ఉన్నప్పటికీ కూడా వాళ్ళే ఇటువంటి ఇంటర్నల్ పోటీ కూడా కరెక్ట్ కాదు, అది రాజకీయాల్లో సెట్ కాదు. అందుకని ఇక్కడ బీహార్లో మరి ఏం జరుగుతున్నది మాత్రం వెయిట్ చేసి చూడాలి. మొత్తం మీద ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ పొలిటికల్ డైనమిక్స్ కూడా కొంత చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు తేజస్వి యాదవ్ దూసుకుపోతున్నటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ సైమల్టేనియస్గా రాహుల్ గాంధీ కూడా దూసుకెళ్తున్నారు. మరి ఇటువంటి క్రమంలో మరి ఇద్దరి మధ్య క్లాష్, సీట్ షేరింగ్ ప్రాపర్గా జరగకపోతే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉంటాయన్నది రాజకీయ నిపుణులు, సెఫాలజిస్టుల యొక్క అంచనా. చూద్దాం ఏం జరగబోతుంది. సో మీరు కూడా బీహార్ ఎన్నికల్లో మరి ఈ క్లాషెస్, సీట్ షేరింగ్ వివాదాలు సద్దుమణుగుతాయా, సద్దుమణకపోతే బీహార్లో ఏం జరగబోతుంది? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.